కడప జిల్లా టూర్లో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో కార్యకర్తలతో భేటీ అయిన జగన్ జమిలి ఎన్నికలపై వారికి కీలక సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలు ఎప్పుడొస్తాయి, వాటిపై ఎలా సిద్ధం కావాలి అన్న దానిపై జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో జగన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రజలకు మంచి చేశామని వారికి గుర్తు చేశారు. ఈరోజు కూడా ప్రతి ఇంటికి మనం కాలర్ ఎగరవేసుకొని వెళ్ళగలుగుతున్నాము అన్నారు. ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశాము అనే మాట ప్రజల నుంచి వినిపిస్తుంది అన్నారు. ప్రజలు సంతోషంగా మీరు చేశారు అంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్ళి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ 6 చేశామని వెళ్ళగలుగుతారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ప్రజల దగ్గరకు వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి ఉందని జగన్ తెలిపారు. ఏ ఇంటికి వెళ్ళినా చిన్నపిల్లలతో సహా నీకు 15,000, నీకు 15,000 అని, వారి తల్లులైతే నీకు 18,000, ఆ అమ్మలకు తల్లులు అత్తలు కనిపిస్తే నీకు 48,000 అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు కనిపిస్తే 36,000 అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు 20,000 అని ఇంట్లో ఎవ్వరిని వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు. వారంతా మా డబ్బులు ఏమయ్యాయి అని నిలదీస్తున్నారు. జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు అని, నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుందని జగన్ గుర్తు చేశారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నామని, మన ప్రభుత్వం మళ్ళీ రాగానే తనతో పాటు ఈ కష్టాల్లో ఉన్నవారికి మంచి రోజులు వస్తాయి అన్నారు. ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి, ప్రలోభాలకు గురి చేసిన కొంత ఓపిక పట్టాలి అని కోరారు. తమ్ముడు అవినాష్ మీకు అందుబాటులో ఉంటాడు, మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవాలి అని సూచించారు. తాను కడప బిడ్డను కాబట్టే మీరంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని చెప్పారు.